వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ఫస్ట్ ఓ వీడియో చూపిస్తా ఇది నాగర్ కర్నూలులోని అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలోది ఆ పోరగాని చూడండి ఆ పోరగాడి కథ అమ్మ బాబోయ్ ఏంది ఇట్ట తయారైతందనే భయం కూడా మొదలైద్ది ఆ వీడియో చూసినాక ఒకసారి చూసేయండి ఓకే ఓకే సార్ హరి ఇంకో లైట్ కూడా ఇంకో లైట్ ఎటుపోతున్నారు దగ్గర సార్ ఇంకేముంది ఓకే ఓకే సార్ హరి ఇంకో లైట్ కూడా ఇంకో లైట్ ఎటుపోతున్నారు దగ్గర సార్ ఇంకేముంది చూసిందా ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదా ఆగండి నేను చెప్తా గిది మొత్తం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో జరిగింది ఆ పోరగాడి పేరు మధు ఆడు గంజాయికి బాగా అలవాటు పడ్డాడట ఎట్టా అంటే లేచింది మొదలు గంజాయి కావాలి వాడికి లేచింది మొదలు గంజాయి కావాలి అంటే బయటకు వెళ్ళాలి పైసలు ఇవ్వాలి గంజాయి తెచ్చుకోవాలంటే పైసలు ఉండాలి కదా మరి ఎట్టా అని ఆలోచించిండట అందుకని ఇంట్లోనే గంజాయి మొక్కను పెంచేసిండట వీడి తెలివి చూసిండ్రా ఈ తెలివి ఏదో చదువులోనో చేస్తున్న పనిలోనో అమ్మాయి చూపిన మార్గంలోనో పెట్టుకుంటే 4 మంచి పేరు సంపాదించుకునేటోడు బానిసగా అలవాటు పడి గంజాయికి కొనుక్కోనికి డబ్బులు అవుతాయి బయట అయితే దొరికిపోతామని ఏకంగా ఇంట్లోనే పెంచిండట గంజాయి మొక్కల్ని మధుగాడు ఇక గాడ గంజాయి మొక్కను చూసి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రు ఎమ్మటే పోలీసులు గాడికి వచ్చి పొరగాడిని అదుపులోకి తీసుకున్నారు ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయికి తెలవదా వీడు గంజాయి మొక్క పెంచుతాడు అని లేకపోతే గంజాయిని చూసి తులసి మొక్క అని అబ్బా నా కొడుకు తులసి పూజ చేస్తాడు అని పెద్ద ఫీల్ అయిపోయిండ్రా కొడుకు అంత బానిస అయ్యి ఇంట్లోనే మొక్కలు పెంచుకునే పరిస్థితికి వచ్చిన తల్లిదండ్రులు ఏం చేస్తుండ్రు గట్ల గ్రామాల్లో గంత చిన్న వయసులో కూరగాయలు గంజాయికి ఎట్లా బానిస అవుతుండ్రు వీటి మీద ప్రత్యేక అధికారులు ఉంటారు వాళ్ళు ఎందుకు నిఘా పెట్టట్లేదు ఒక గ్రామంలో మారుమూల గ్రామంలోకి ఇంట్లో గంజాయి పెంచుకునే స్థితికి యువత వెళ్ళిపోతోంది అని అంటే రాష్ట్ర పరిస్థితి ఏంది మరికి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతన్రా ఏదేమైనా గీ పోరగాడు మామూలుడు కాదు వ్యసనాలకు పోతే 7 దాకా అయినా పోతారంటారు చూసినరా ఈడొక ఉదాహరణ ఈయన ఆదర్శంగా ఎవరు తీసుకోకండి అండ్ ఇలాంటి ఎవడైనా ఏమంటారు పోరగాడు మీ చుట్టుపక్కల కనబడితే పోలీసులకు చెప్పుడో లేకపోతే ఈ డ్రగ్స్ బానిసల నుంచి కాపాడే సంస్థలు ఉంటాయి వాళ్ళకు చెప్పుడో చేయండి వాళ్ళు ఇంట్లో గంజాయి పెంచుకునేదాకా వచ్చిండ్రు ఆ గంజాయి మొక్క సరిగ్గా పెరగలేదనుకో ఆ కోపంలో ఏం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు భావి భారత పౌరులను నిర్మించడం కోసం ఒక పక్క నుంచి ప్రయత్నాలు జరుగుతుంటే భావి భారత బానిసలుగా మారడానికి మత్తుకి గిట్ల కొందరు పోరాలు తయారైపోతారు ఏమంటారు వీళ్ళ గురించి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి యాజ్ యూజువల్గా రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్